నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. ప్రపంచంలోని కొన్ని నేరాలు మానవత్వానికి సవాలు విసిరేలా ఉంటాయి. అలాంటి ఒక భయంకరమైన కేసు ఇది. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టి ప్రాణాలు కోపాల్సిన చేతులతో ప్రజల పలిట మృత్యువులా మారిన ఒక వ్యక్తి కథ. మనుషులను హత్య చేసి వారి మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా వేయడం, ఇదే తన వికృతమైన హాబీగా మార్చుకున్న కిరాతకుడు దేవేంద్ర శర్మ. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నో రాష్ట్రాలను వణికించిన ఈ డాక్టర్ డెత్ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారేది. పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి పదే పదే తప్పించుకు తిరుగుతున్న ఈ కిరాతకుడు ఈసారి ఓ విచిత్రమైన స్థితిలో పట్టుబడ్డాడు. సుమారు 100 మందికి పైగా హత్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఈ డాక్టర్ డెత్ 2 ఏళ్లుగా ఏ జీవి అయినా హింసించడం ఘోరమైన పాపమని, దానికి ప్రాయశ్చిత్తమే లేదంటూ నీతి సూక్తులు వల్లిస్తూ పూజారిగా చలామణి అవుతున్నాడు. కానీ ఇక్కడే పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టిన ఒక వ్యక్తి 100 మందికి ప్రాణాలు తీసిన సీరియల్ కిల్లర్ గా మారాడు. అతని పేరు దేవేంద్ర శర్మ. అతను ఒక డాక్టర్ డెత్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ పొందిన దేవేంద్ర ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తూనే తన చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇతడిపై ఏకంగా 27 హత్య, కిడ్నాప్, దోపిడీ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాల్లో 7 వేరువేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు పడింది. అంతేకాదు గుర్గావ్ కోర్టులో మరో కేసులో ఏకంగా మరణశిక్ష కూడా విధించారు. పోలీసుల విచారణలో దేవేంద్ర నేరాల వెనుక ఆర్థిక కారణాలు ఉన్నట్లు తేలింది. 1994లో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందంలో భారీ ఆర్థిక నష్టాలు రావడంతోనే శర్మ నేరాల బాట పట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అతని నేరాల పరంపర అక్కడితో ఆగలేదు. 1998 నుంచి 2004 మధ్య దేవేంద్ర ఒక భయంకరమైన కిడ్నీ రాకెట్ను నిర్వహించాడు. అనేక రాష్ట్రాల్లో వైద్యులు, మధ్యవర్తుల సహాయంతో ఏకంగా 125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిడులకు సహకరించి అపఖ్యాతి పాలయ్యాడు. ఇది అతని నేర జీవితంలో ఒక చీకటి అధ్యాయం. దేవేంద్ర అసలు క్రూరత్వం వెలుగులోకి వచ్చింది 2002-2004 మధ్యకాలంలో. ఈ సమయంలో అనేక మంది ట్యాక్సీ, ట్రక్ డ్రైవర్లను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాలు కనిపించకుండా, ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఒక వికృతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో మొసళ్లతో నిండిన హజారా కాలువలో మృతదేహాలను వేసేవాడు. మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా వేయడమే కాకుండా అతను హత్య చేసిన ట్యాక్సీ డ్రైవర్ల వాహనాలను గ్రే మార్కెట్లో విక్రయించేవాడు. వరుస హత్యలు, కిడ్నీ రాకెట్ కేసులో తొలిసారి 2004లో పోలీసులు అరెస్టు చేయడంతో ఈ సీరియల్ కిల్లర్ కు డాక్టర్ డెత్ అనే భయంకరమైన పేరొచ్చింది. డాక్టర్ డెత్ అరెస్ట్, శిక్షతో అతని కథ ముగిసిపోలేదు. తీహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న దేవేంద్ర 2023 ఆగస్టులో పెరోల్పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఢిల్లీ, జైపూర్, అలీఘర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్ ఇలా దాక్కునేందుకు ప్రదేశాలను మారుస్తూనే ఉన్నాడు. అతను పెరోల్పై తప్పించుకోవడం ఇది మొదటిసారి కాదు. 2020లో కూడా 20 రోజుల పెరోల్ తర్వాత తిరిగి రాలేదు. అప్పుడు 7 నెలల గాలింపు చర్యల అనంతరం ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డాడు. మళ్లీ జూన్ 2023లో సరితా విహార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అతనికి 2 నెలల పెరోల్ లభించింది. కానీ 2023 ఆగస్టు 3 తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. చివరికి తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు రాజస్థాన్లోని దౌసాలోని ఒక ఆశ్రమంలో పూజారిగా అవతారమెత్తాడు. అక్కడి ప్రజలకు జీవహింస మహాపాపమంటూ ఉపదేశాలు ఇస్తూ నమ్మిస్తున్నాడు. కారణం లేకుండానే పరమ కిరాతకంగా మనుషుల్ని హతమార్చి మొసళ్లపాలు చేసిన ఈ డాక్టర్ డెత్ సడన్గా ఇలా మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవేంద్ర ఆచూకీ తెలియడంతో పోలీసులు కూడా భక్తులమంటూ ఆశ్రమానికి వెళ్లారు. చివరకు సినిమా పక్కీలో దొంగ పూజారిని అరెస్టు చేశారు. దీంతో ఇన్నాళ్లు అతడు దైవస్వరూపుడని నమ్మిన భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 7 హత్య కేసుల్లో జీవిత ఖైదు, ఒక కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న డాక్టర్ డెత్ నిజస్వరూపం తెలిసి భయభ్రాంతులకు గురయ్యారు అక్కడి ప్రజలు. 2 ఏళ్ల సుదీర్ఘ గాలింపు తర్వాత ఈ కిరాతకుడు పోలీసులకు చిక్కడంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. దేవేంద్ర శర్మ కథ మానవ స్వభావంలోని చీకటి కోణాన్ని, నేరగాళ్ల వికృత ఆలోచనలను, న్యాయం కోసం పోలీసుల నిరంతర కృషిని తెలియచేస్తోంది. ఈ కేసు భవిష్యత్తులో నేర పరిశోధనలకు ఒక పాఠం నేర్పుతుందేమో చూడాలి.